సౌండ్ దగ్గర రాత్రిలో రసికత్వాన్ని పుట్టించే శృంగార దేవతకు స్వాగతం సుస్వాగతం. చెప్పుతున్న పెప్పిలిని రసికి అగ్రస రణధీరిని నా శక్తి వాసనాన్ని ఒట్టి వాసన కలవాలని సరించి తప్పించిపోతున్న మదన మనోహరుణ్ణి. నీ సొంతగా వాయించడం తగ్గిస్తే చాలా మంచిది. ఇంకా నా ఇంటిలో అడిగి పెట్టిన ఆడది నా ఒంటిలో 7 దించిన తర్వాతే బయటికి వెళ్ళాలి. అంత మంచి బొమ్మ. మర్యాదగా మాట్లాడు. నా వాళ్ళు నీ వాళ్ళు దగ్గరగా మాట్లాడాలని ఈ ఏర్పాట్లు చేసేనే. నా చక్కెర బొమ్మలు నువ్వు బయట పడవాలంటే నా పదక్క గదిని తామరం చెయ్యాలి. నీ పరువాలను నాకు కానుకగా ఇవ్వాలి. నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. మర్యాదగా నన్ను వదిలిపెట్టు. నాకు కావలసింది నీలాంటి నిజాసైన ఆడదని అప్పలంచే బొమ్మ. శివని ఎలకట్టాను ఒకప్పుడు. నేను సిటికేసాను. నా ఇంటి ముందు కారులు తీరి ఉంటారు బజారి బొమ్మలు. నువ్వు రాముడు కన్నా చాలా అతి చండాలమైన వాడివి. నేను సిటిపాల్సాలన్నా ఖరీపాల్సాలన్నా ఈ రాజ్యములకు రాముడు రాలేడు. ఒక నేల వచ్చినా నా అనుసరణ చేతులు అంతమైపోవాల్సిందే తప్ప నీ విషయాన్ని కోరలేదు. నువ్వు అసలు మనిషివా పశువా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నీ పరువు గురించి తెలుసు, నీ బరువు గురించి తెలుసు, కానీ నా గురించి నీకు ఏమాత్రమూ తెలియదు. నీకు మా నాన్న మీద కోపం ఉంటే మా నాన్న మీద చూపించుకో. ఇప్పుడు నేను దైవాన్ని ఏం చేశానని నన్ను ఇలా వేధిస్తున్నా? న్యాయం లేదు, అన్యాయం లేదు, అనురాగం లేదు, అభిమానం లేదు. పౌరుషమే ప్రధానం, అధికారమే సమాధానం. నీ దగ్గర 6 కిలోలు పట్టిన తర్వాత నాకు తృప్తి, నీకు విముక్తి. ఏ పాపం తెలియని ఒక అబల మీద నీ ప్రతాపం అంటాను. మర్యాదగా నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతాను. నువ్వు పురాణ కాలంలో పతిడతావా? నీ ఒంటి మీద ఏగానే